వెల్కమ్ బ్యాక్. ఫార్మాసిటీ భూముల్లో అవినీతి జరిగిందంటూ 4 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై కూడా మేడిపల్లిలో బహిరంగ చర్చకు రావాలని 2 రోజుల క్రితం మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరారు మంచిరెడ్డి. ఈ క్రమంలో చర్చ కోసం చేసిన ఏర్పాట్లను ఇటు కాంగ్రెస్ నాయకులు పోలీసులు అయితే దౌర్జన్యంగా తొలగించారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి గ్రామానికి చేరుకున్న యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు అలాగే బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా ఇటు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీ ఆఫీసులోని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో పార్టీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వందలాదిగా అయితే చేరుకున్నారు. యాచారం సాగర్ హైవేపై ఇటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, వాట్స్ అప్డేట్స్? ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు ఉదయం నుంచి భారీగా మోహరించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మేడిపల్లి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పోలీసులు పార్టీ కార్యాలయం గేట్లు మూసివేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతిఘటించినటువంటి కార్యకర్తలు అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేశారు. ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 4 రోజుల క్రితం ఒక సవాల్ ఇచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డితో పాటు చామాల కిరణ్ భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా దాంట్లో అవినీతి జరిగిందనేటువంటి సవాల్ ఇచ్చారు. కానీ ఇవాళ తాను ఆ సవాల్ను స్వీకరించి వస్తానని చెప్పినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పోలీసుల చేత అడ్డుకొని అక్కడే పార్టీ ఆఫీస్లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. భారీగా చేరుకున్నటువంటి కార్యకర్తలు తమ నాయకుడిని పంపించాలి, హౌస్ అరెస్ట్ చేయకూడదు అంటూ అడ్డుకున్నటువంటి నేపథ్యంలో యువ నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లకర్తి మండలం గ్రామంలో మేడిపల్లి గ్రామంలో ఫార్మా భూముల విషయంలో జరిగినటువంటి ప్రతి సవాళ్ళకు సంబంధించి వాళ్ళ అక్కడికి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేరుకుంటున్నారన్న నేపథ్యంలో టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ పోలీసులు రాక కంటే ముందే కాంగ్రెస్ నాయకులు పోలీసుల పనిని తీసుకొని మొత్తం టెంట్లన్నింటినీ కూడా తీసేసి అక్కడి నుంచి కుర్చీలన్నీ కూడా పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ నాయకులను కవింపు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు బయటికి వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నాయకులని పార్టీ కార్యాలయంలోనే ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలోనే అడ్డుకొని పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై కనీసం బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి సవాళ్ళు స్వీకరించిన సందర్భంలో కనీసం దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాచారం మండలం మేడిపల్లి ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీ ఆఫీస్లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు భారీగా పోలీసులు చేరుకోవడమే కాకుండా నాయకులతో పాటు యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా అక్కడే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యాచారం సాగర్ హైవేపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను రచించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను మేము అధికారంలోకి వస్తే తిరిగి ఫార్మా భూములను రైతులకు ఇస్తామని అన్న మాట నెరవేర్చకుండా పూర్తిగా ఇటు రైతులకు ఫార్మాసికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్రంగా అన్యాయం చేసినటువంటిది కూడా చెప్పుకొచ్చారు. దీంతో వాళ్ళ ప్రతి సవాళ్ళ నేపథ్యంలో అక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకున్నటువంటి దూరంలో రాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి చేయడానికి ప్రయత్నించారు. దీంట్లో ఈ సందర్భంగా అక్కడికి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా అడుగడుగున అడ్డుకోవడమే కాకుండా పూర్తిగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి టెంట్లతో పాటు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కుర్చీలను కూడా విరగొట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక గుండాలాగా వ్యవహరిస్తుంటే పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం పట్ల మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి చెప్పు చేతల్లో నడుచుకున్నటువంటి పట్ల మాత్రం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి బంటితో పాటు ముఖ్య నాయకులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి మహేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు. సాగర్ హైవేపై ధర్నా చేస్తున్నటువంటి నాయకులను కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పూర్తిగా 144 సెక్షన్ పెట్టినటువంటి పరిస్థితి. కేవలం మల్రెడ్డి రంగారెడ్డి చెప్పు చేతల్లో ఆజ్ఞలతో పోలీసులు రూల్స్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడం, బీఆర్ఎస్ నాయకులకు ఏర్పాటు చేసినటువంటి సమావేశం పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టినా ఆ టెంట్లు విరగొట్టినా కూడా వాళ్ళపైన కేసులు పెట్టకుండా తిరిగి బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టడాన్ని మాత్రం
బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే ఈ సవాల్ను స్వీకరించి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్ స్వీకరించి మల్లెడ్డి రంగారెడ్డి రావాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విఫలమవుతున్న సందర్భంలో ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడమే కాకుండా ఈ ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు తెరతీసినటువంటి అంశం నిజంగా అది రాబోయే రోజులలో బయటపడుతుంది. వాళ్ళు దీంతో పెద్ద ఎత్తున భూ ఆక్రమణతో భాస్కర్, ఫైనల్లీ బీఆర్ఎస్ నేతల డిమాండ్ ఏంటి? ఇవాళ సవాల్ విసిరినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి ప్రతి సవాల్గా తాను వచ్చి నిజాలు వెల్లడిస్తారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. కానీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ను స్వీకరించకుండా పారిపోయినటువంటి సామాన కిరణ్ కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వాళ్ళు వచ్చి తమ సవాల్ను స్వీకరించి వాళ్ళు ఇచ్చినటువంటి సవాల్కు పూర్తిగా దానికి ప్రతి సవాల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీకి చేసినటువంటి భూ కేటాయింపులు ఉన్నాయో, భూమి తీసుకున్నటువంటి ఉందో దాని అంతటినీ కూడా ఫోర్త్ సిటీ పేరుతో రైతుల కొంప ముంచేందుకు, రైతులను తీసుకొని అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నదనేటువంటిది వాస్తవం. అవన్నీ ఆధారాలతో బయట పెడతాం. దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను ప్రస్తుతం అక్కడి నుంచి మహేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నాయి. ఓకే, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.